Please tell me whether my screen is visible or not. Is it visible? Is it visible? Yes, sir. Okay, right. Before going to this responsibility, I would like to tell one inspiring story regarding eagle. Eagle having స్పెసిఫిక్ క్వాలిటీస్. ఈగిల్కి కొన్ని కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి. అవి స్టూడెంట్ అడాప్ట్ చేసుకుంటే అవి ఎట్లా ఉంటాయో ఏంటో చూద్దాం అనమాట. ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఈగిల్ ఈజ్ వెరీ హై. అంటే ఒక 80 ఇయర్స్ వరకు బతికిద్ది అనమాట. జనరల్గా 80 ఇయర్స్ వరకు అది బతికిద్ది. దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఇవి. అవి స్టూడెంట్స్కి అప్లై చేసుకుంటే దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ని స్టూడెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్ కెన్ ఐడెంటిఫై ఇట్స్ ప్రే ఫర్ ఎ లాంగ్ డిస్టెన్స్ సెవరల్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ 10 to 15 kilometers away from the sky also it can identify its prey అనమాట. దాని ప్రేని ఈజీగా ఐడెంటిఫై చేయగలదు ఈగిల్. లైక్ దట్ you are supposed to identify your good material, good books, and the whatever the good features you should identify away from the whatever the long distance you may be there. And second one is it does not టేక్ డెడ్ ఫుడ్ అనమాట. డెడ్ ఫుడ్ తీసుకోదు అనమాట. డెడ్లీ మ్యాటర్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ విల్ టేక్ ఓన్లీ ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్గా ఉన్న ఫుడ్నే తీసుకుంటుంది అనమాట. సిమిలర్లీ యు ఆర్ ఆల్సో నాట్ సపోజ్ టు టేక్ డెడ్లీ మ్యాటర్స్ అండ్ డెడ్లీ థింగ్స్ అనమాట. అట్లాంటివి తీసుకోకుండా వాటికి దూరంగా ఉండాలన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ ఇట్ కెన్ ఫ్లై హై అండ్ ఇట్ విల్ ఫ్లై ఓవర్ ద స్కై ఆల్సో ఇన్ ది while it is thunders and storms in the rainy season. The eagle will fly against the wind. విండ్కి అగెయిన్స్ట్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. అట్లానే స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఏదైనా ఆర్ట్స్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా యూ షుడ్ ట్రావెల్ అగెయిన్స్ట్ దట్ ఆర్ట్స్ అండ్ ట్రబుల్స్ మూమెంట్స్లో కూడా వాటికి అగెయిన్స్ట్గా మీరు ట్రావెల్ చేయగలగాలి. అది. అండ్ మళ్ళీ ఈగిల్ క్రోస్తో డిఫరెంట్ బర్డ్స్తో కలవదు అనమాట. సింగిల్గానే వెళ్తుంది, సింగిల్గానే ట్రావెల్ చేస్తుంది. దానికి కావాల్సిన పని అంతా సింగిల్గానే చేస్తుంది అనమాట ఈగిల్. దట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ బై ది ఈగిల్. అంటే మనం కూడా స్టూడెంట్ కూడా ఏంటంటే సింగిల్గా వెళ్ళి ఏదైనా పని ఉంటే సింగిల్గా వెళ్ళి అది నువ్వు ఒక్కడవే చేసి రాగలగాలి. అది కూడా దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఏ స్టూడెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టెస్ట్ బిఫోర్ యూ థ్రస్ట్ అనమాట. అది ఏదైనా అదర్ ఈగిల్తో మేట్ చేయాలనుకున్నప్పుడు ఒక ట్విగ్ తీసుకుంటుంది అనమాట. ట్విగ్ అంటే చిన్న, అది నెస్ట్ పెట్టే ముందు నెస్ట్ పెట్టడానికి ట్విగ్ తీసుకుంటుంది కదా, చిన్న చిన్న కర్ర మొక్కలు తీసుకుంటుంది అనమాట. అట్లాగా చిన్న ఏదైనా ఆకులు కానీ ఏదైనా ట్విగ్ అట్లాంటి చిన్న కర్ర మొక్క తీసుకొని దాని బీక్తో అట్లాగా పైకి వెళ్ళి దాన్ని కిందకు వదిలిపెట్టిద్ది అనమాట. కిందకు వదిలిపెట్టినప్పుడు ఏదైతే ఈగిల్ ఆ ట్విగ్ని పట్టుకుంటుందో అప్పుడు ఆ ఈగిల్ తోటి మేట్ చేసిద్ది అనమాట, లేకపోతే చేయదు. అది టెస్ట్ బిఫోర్ యూ థ్రస్ట్. ఎవరినైనా మనం నమ్మాలి అంటే వాళ్ళకి ఒక చిన్న టెస్ట్ పెట్టాలన్నమాట. ఆ టెస్ట్ పెట్టి వాళ్ళు మనకు నమ్మకం వచ్చిన తర్వాతే వాళ్ళతోటి బాగా ఫ్రెండ్షిప్ చేయాలి. అదే ఆ పాయింట్. ఈ నెక్స్ట్ అదర్ ఫీచర్ ఈస్ ఆ తల్లి ఈగిల్ ఉంటుంది కదా, మదర్ ఈగిల్ ఉంటుంది కదా, అది పిల్లలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్స్ని హ్యాచ్ చేసేసిన తర్వాత అది దాన్ని టేక్ కేర్ చేయాల్సింది మేల్ ఈగిలే అనమాట. ఆ మేల్ ఈగిల్ చూసుకోవాలి. టేక్ కేరింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువగా మేల్ ఈగిలే చూసుకోవాలి. అది ఓన్లీ హ్యాచ్ చేసి వెళ్ళిపోయింది అనమాట. అది దీస్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఈగిల్. అండ్ వన్ మోర్ ఫీచర్ ఈజ్ దాని బీక్ 40 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత దాని బీక్స్ కానీ దాని ట్విక్స్ కానీ అన్నీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ అప్పుడు ఆ 40 ఇయర్స్ తర్వాత ఆ బీక్ని కొట్టి దాన్ని తీసేస్తుంది అనమాట. ఓల్డ్ బీక్ని తీసేస్తుంది. కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకొని న్యూ బీక్ వచ్చిన తర్వాత అది రెస్ట్లోనే ఉంటుంది అనమాట. అది వచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ కూడా తీసేస్తుంది అనమాట. అప్పుడు ఆ 40 ఇయర్స్కి ఓల్డ్ అయిపోద్ది. అవి మొత్తం తీసేస్తుంది. ట్విక్స్ క్లాస్ అవి మొత్తం దానికి ఉన్న బీక్ క్లాస్ అవి మొత్తం తీసేసి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని అవి మొత్తం కొత్తగా మళ్ళీ గ్రో అవుతాయి అనమాట. దానికి గ్రో అయిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్గా మళ్ళీ ఇంకొక 30 ఇయర్స్ బతికిద్ది అనమాట. అట్లా 70 to 80 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఈగిల్ హ్యాస్. దానికి 80 ఇయర్స్ దాకా బతుకుతుంది అనమాట. లైఫ్ స్పాన్ ఆఫ్ ఈగిల్ ఈజ్ వెరీ హై. ఇట్లాగా దీస్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్ వీ కెన్ అడాప్ట్ ఫ్రమ్ ది ఈగిల్.
అది ఇదేంటంటే జనరల్‌గా ఈ ఫీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ అప్లై చేసుకున్నా సరే బావుంటదనమాట. లైఫ్ మనకి స్మూత్‌గా వెళ్ళటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయనమాట. అది. దిస్ ఈస్ ది one of the main concept. Next one, we will actual topic is responsibility. This responsibility this responsibility are of two types mainly. Basically it is of two types: moral and legal type, moral and ethical type. Moral and legal type, this one depends upon that there are different formats of responsibilities are given, and different types of situations are also given by this author. We will see those what type of different responsibilities and all those things. First one, responsibility. Responsibility, there are different senses of responsibilities, such as characteristic quality, that is primarily responsibility implies duty with care and effort. Duty with care and effort. Whatever the thing we are going to do, that should be done with care and effort. అండ్ కేర్తో చేయాలి, దాన్ని ఒక ప్రయత్నంగా చేయాలన్నమాట. అది. నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్లిగేషన్స్. దెర్ ఆర్ వన్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ డ్యూటీ టు యాక్ట్ రైట్. ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా దాని మీద ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలన్నమాట. అది డ్యూటీ టు యాక్ట్ రైట్ అండ్ ఇన్ మోరల్ వేస్. ద ఆబ్లిగేషన్స్ సచ్ యాజ్ ఆనెస్టీ, ఫెయిర్నెస్ అండ్ డీసెన్సీ ఆర్ ఇన్కంబెంట్ on everyone. These are the things, these obligations should follow while implementing our responsibility, that is honesty, fairness and decency. In addition to this, need to play various roles, such as we need to play various roles. Every human being need to play various roles, such as parent, inspectors and employees. For example, a safety engineer has a responsibility to make regular inspections in a factory shops like that. Next one, general moral capacity. One has the general capacity for moral agency, including the understanding and action on moral reasons. We need to understand this moral concept, as well as we need to act upon that. The moral reasons depends upon these moral reasons. We need to understand and act. And fourth one is liability and accountability. Liability with respect to legal point of view, and accountability is willingness to justify. First one, liability and accountability for actions here. It means that one is liable with in the legal sense to meet the obligations in better way. The person is likely to respond legally if necessary. Accountable. Accountable means that one is willing to justify or defend the decisions, whatever the decisions we are going to take, that should be defended properly. Decisions, actions, or means and outcomes. Example, asking excuse, accepting the guilt for harming the others. These are the అకౌంటబుల్ ఫీచర్. ఏదైనా తప్పు చేస్తే మనం దాన్ని ఒప్పుకోవాలి, అండ్ ఏదైనా దాన్ని ఎక్స్క్యూజ్ చేయమని అడగగలగాలన్నమాట. గిల్ట్ ఏదైనా మనం తప్పు చేస్తే ఒప్పుకోగలగాలి, యాజ్ వెల్ యాజ్ మనం నేను తప్పు చేశానని చెప్పగలగాలి, అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రైజ్ వర్తీనెస్ ఆర్ బ్లేమ్ వర్తీనెస్. వెన్ అకౌంటబిలిటీ ఫర్ రాంగ్ యాక్షన్స్ ఆర్ రిజల్ట్స్ ఈస్ ఎట్ ఇష్యూ, రెస్పాన్సిబిలిటీ మీన్స్ బ్లేమ్ వర్తీ. ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, అప్పుడు బ్లేమ్ వర్తీ అవుతుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ అక్కడ బ్లేమ్ వర్తీ అవుతుంది. వెన్ ద రైట్ కాండక్ట్ ఆర్ సక్సెస్ఫుల్ రిజల్ట్ ఈజ్ అట్ ఇష్యూ, రెస్పాన్సిబిలిటీ ఈజ్ సినానమస్ విత్ ప్రైజ్ వర్తీ. మనం తప్పు చేస్తే బ్లేమ్ వర్తీ అవుతుంది, ఏదైనా చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే బ్లేమ్ వర్తీ అవుతుంది, అదే కరెక్ట్గా చేస్తే ప్రైజ్ వర్తీ అవుతుంది అనమాట. దాన్ని నిన్ను పొగుడతారు అనమాట, నిన్ను పొగుడతారు, అది కరెక్ట్గా చేసావు అని కూడా అంటారు అనమాట. అది. And next one is different types of responsibilities. In that, first one is moral responsibility. Moral responsibility has applied to a professional. ఏదైనా ప్రొఫెషన్కి అప్లై చేస్తారనమాట. ఇది moral responsibility has applied to a professional. A professional must be responsible morally in creating internal good or good outcome and eliminating or minimizing
అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి మనం ఇంటర్నల్గా మంచి చేయాలి అండ్ దాని నుంచి వచ్చే అవుట్కమ్ కూడా బాగుండాలి. అండ్ ఎలిమినేటింగ్ ఆర్ మినిమైజింగ్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకుండా చూడాలన్నమాట. ఇంటెన్షనల్గా చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా చూడాలి. ఫ్రమ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదైనా ప్రోడక్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చే స్మోక్ కానీ ఏదైనా అదర్ అవుట్లెట్ పార్ట్స్ కానీ ఏదైనా అది హార్మ్ చేసేదిగా ఉండకూడదు అనమాట. విత్ రెస్పెక్ట్ టు ది హ్యూమన్ బీయింగ్స్కి ఏదైనా అదొక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉండకూడదు అనమాట. అది from engineering unintended side effects. In that, first one is obligations, a commitment to moral actions, that is primary obligation to protect the safety of human beings and respect their rights. First obligation is safety of human beings and respecting their rights. And second one is conscientiousness, conscious, conscientious, sorry, conscientious, a comprehensive perspective to accept the duties. It is a detailed perspective to accept the duties and diligently do the right things by putting their heart, head, and hands. That is triple H. By using the triple H rule, we need to do the right consciousగా మనం మంచి చేయాలన్నమాట. అది by using heart, head, and hand. Awareness of the experimental nature of the product or project and anticipating possible and unexpected outcomes and putting efforts to monitor them. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవి తీసేయటానికి కూడా చూడాలన్నమాట. అది ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ దాన్ని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎట్లా యాంటిసిపేట్ చేయగలగాలి ముందే, దానికి ఉన్న ఫీడ్బ్యాక్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం మార్కెట్లో రిలీజ్ చేసేక ముందే ఒక 10 మెంబర్స్కో 20 మెంబర్స్కో ఇచ్చి దాని ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ప్రోడక్ట్ ఏంటని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని దాన్ని యాంటిసిపేట్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాత దానిలో మోడిఫికేషన్స్ ఏమన్నా ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చేయగలగాలన్నమాట. అది నెక్స్ట్ వన్ ఈజ్ అకౌంటబిలిటీ, బీయింగ్ అకౌంటబుల్ ఫర్ ద డెసిషన్స్, యాక్షన్స్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ సేఫ్టీ. And praiseworthy or blameworthy as applied to context of doing things, that is right or doing things wrongly respectively. These are the things these are the points should follow in moral responsibility. First one is obligations, that is with respect to safety and rights of individual. And conscientious, this is just like a consciousness, respect to accept the duties and doing the right things to by putting their triple H, that is head, heart, and hands. Right from the top, first is head, next one is heart, next one is hands, like that. Next one is accountability, being accountable to the decisions, actions, and results here. Next one is praiseworthy or blameworthy. Here, next responsibility is casual responsibility. It is being a cause of some event due to some event it is going to cause here, that is the casual responsibility. For example, a child playing with matches cause a house to burn. అంటే వాడు మ్యాచ్ స్టిక్స్ వాడి దగ్గర ఉంటాయి, ఆ మ్యాచ్ స్టిక్స్తో ఆడుతూ ఉండి పక్కన ఒక చిన్న హట్ ఉంటుంది, ఆ హట్ మీద అది ఆ మ్యాచ్ స్టిక్ తోటి బర్న్ చేసి దాని మీద వదులుతాడు అనమాట. వదిలినప్పుడు అట్లా ఆ హౌస్ బర్న్ అయిపోతే ద చైల్డ్ ఈజ్ క్యాజువల్లీ రెస్పాన్సిబుల్, బట్ ద పేరెంట్ హూ లెఫ్ట్ ద చైల్డ్ విత్ మ్యాచెస్ ఈజ్ మోరల్లీ రెస్పాన్సిబుల్. పేరెంట్దే తప్పు అనమాట, వాడి దగ్గర ఆ మ్యాచ్ బాక్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్దే అదనమాట. దిస్ ఈస్ దేర్ ఫోర్ children is casually responsible, but the parent plays a but this parent is morally responsible for the entire incident. Next one, job responsibility. It consists of assigned task, whatever the tasks are assigned here at the place of employment, and achieving the task should be done at the proper time, and the objective should be achieved in the speculated amount of time. Next one is legally responsibility. It is the response required by law and includes legal obligations here and accountability to meet them. Some of the legal point of views, some of the points are there, it should be followed properly to meet them.
Many of these responsibilities overlap with moral responsibilities also. లీగల్ రెస్పాన్సిబిలిటీస్, మోరల్ రెస్పాన్సిబిలిటీస్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అండ్ responsible professionalism. What is responsible professionalism? We will see these points already we have discussed, but again and again we will come across these similar wording in this professional ethics subject. Please go through once again. I'm just reading out. The most comprehensive virtue of engineering is responsible professionalism. It can also be called professional responsibility. It consists of 5 types of virtues. 5 types of virtues are as follows. First one is self-direction or self-governance. Virtues are fundamental and necessary in exercising moral responsibility on the basis of understanding and cognition. It includes self-understanding, మన గురించి మనం తెలుసుకునేలా ఉంటుంది అనమాట. అండ్ humility, that is proper assessments of one's character, and good moral judgment, terms as practical wisdom by, this is the good moral judgment is practical wisdom that is given by the Aristotle on the basis of commitment and action. It covers courage, self-discipline, perseverance, self-respect, and integrity. Honesty, a virtue common to both basis, as it implies truthfulness truthfulness in thoughts and words, and trustworthiness in actions. These are the features comes under self direction or self governance. Next one, public spirited virtues focus on good of the clients and public. It includes the respect for rights to make decisions and fact the risk, not harming other intentionally. Basic thing is public spirited virtues consists of we should not harm anyone. That is the basic point. Engineering code go a step further and prescribed beneficence that includes preventing or removing harm to others and also promoting the public safety, health, and welfare. Generosity means helping the community by voluntarily giving their time, talent, and money voluntary services to the professional societies and community. And justice, this justice should be in the unbiased condition lo undalannamata in all decisions and actions. First one, responsible professionalism means first one is self direction, and next one is public spirited virtues. These are the virtues, 2 virtues. Next one, teamwork virtue. It enables the professionals టు వర్క్ సక్సెస్ఫుల్లీ విత్ అదర్స్. వేరే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఒక ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక మంచి అభిప్రాయం ఉండాలన్నమాట, సదభిప్రాయం ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ కూడా అంత బాగా వస్తాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే టీమ్ ఎఫర్ట్లో కొంచెం కేరింగ్, ఎఫెక్షనేట్గా ఉంటే దే కెన్ గివ్ దేర్ outcome very easily, and they can give the outcome in a proper direction of the doing any project or any other feature which is required by the organization, like that. ఏదైనా సమ్ ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ని కరెక్ట్గా చేయాలి అంటే టీమ్ ఎఫర్ట్ ఉండాలన్నమాట. టీమ్ ఎఫర్ట్ లేకపోతే కుదరదు అనమాట. అట్లానే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా సమ్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కాలేజే తీసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఎలక్ట్రానిక్ పీపుల్ ఇస్తే, దాని కోడింగ్ సంబంధించి సిఎస్సి పీపుల్ ఇస్తే, దాని మెకానికల్ మూమెంట్ సంబంధించి మెకానికల్ పీపుల్ ఇస్తే, అట్లా ఆ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ లేకపోతే ఏదైనా సరే. ఫారెన్లో ఏంటంటే ఎంఎస్ చేయడానికి మీరు వెళ్తే మీకు ఇచ్చేది ఒక సింగిల్ పార్ట్ అనమాట. మీకు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ వర్కే ఇస్తారనమాట. అట్లా మెకానికల్ మీ ఫ్రెండ్ మెకానికల్లో ఎంఎస్ చేసే అతను ఉంటాడు అనమాట. అట్లా దే కెన్ మేక్ సమ్ టీమ్ ఎఫర్ట్ with respect to the coding part, with respect to the electronic part, and as well as some movement parts given to the mechanical engineer. Like that, it should be done by the different engineers in the foreign countries అనమాట. అందుకని మనకి డిజైన్ థింకింగ్ అనే కోర్స్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ థింకింగ్ కోర్స్లో మనం ఏంటంటే డిఫరెంట్ ఇంజనీర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకొని మనం ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయడానికి వీలవుతుంది అనమాట. అది దట్ ఈస్ ది team effort virtue. They include collegiality, cooperativeness,
communicative ability and respect for authority, responsible exercise of authority, and the ability to motivate team. అంటే మనం చేసే డీడ్స్ కూడా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి, వాళ్ళని మోటివేట్ చేయగలగాలన్నమాట. అంటే మనం మనం వర్క్ చేసాం అనుకున్నాము, అది పర్ఫెక్ట్గా చేయాలి. ఆ పర్ఫెక్ట్గా చేస్తే భలే చేసాడే ఇతను, నేను కూడా అట్లానే చేయాలి ఇక్కడ నుంచి అనేలా చేయాలన్నమాట. అది దెన్ దట్ టీమ్ విల్ benefited more. Next one, proficiency virtues, which means the mastery of technical skills, called as intellectual virtues by Aristotle. Given by the intellectual virtues are given by Aristotle. It includes competence, having qualified, licensed, and prepared to execute the job that is undertaken. Diligence means alert to dangers, careful attention, and avoidance of laziness or workaholic. Array workaholic workaholic nature, that is ఏదైనా డేంజర్ వస్తే దానికి కొంచెం కేర్ఫుల్ అటెన్షన్ ఉండాలి. ఈ ఇది అవాయిడింగ్ ది లేజినెస్ ఉండకుండా చూసుకోవాలి, వర్కాలిక్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. క్రియేటివిటీ, లర్నింగ్ టు రెస్పాండ్ టు ది చేంజింగ్ టెక్నికల్ సొసైటీ. ఏదైనా కొత్త అడ్వాన్స్మెంట్ ఏదైనా అప్గ్రేడేషన్ వచ్చిందనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జావా ప్రోగ్రామింగ్ తీసుకున్నాం, దానికి అప్గ్రేడేషన్ 6 monthsకి ఒకసారి అట్లానే వస్తుంటుంది అనమాట. దట్ అప్గ్రేడేషన్ షుడ్ బి అడాప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ who are doing work in the platform, work upon the platform of Java. ఆ జావా మీద వచ్చిన ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ జావా మీద మనకి అప్గ్రేడేషన్ వస్తూ ఉంటుంది, డిఫరెంట్ మాడ్యూల్స్ యాడ్ అవుతుంటాయి అనమాట. ఆ మాడ్యూల్స్ని కూడా మనం నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ వీ విల్ అవర్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ హెల్ప్ ది it will help to do the project in a very sophisticated way, as well as we can do the coding very easily also by that upgradation of that different versions anamata. That is the point. And excellence, perform at highest level, and self renewal through continuing education. This is student is a student is a lifelong, every individual should be like a lifelong learner. ఎవరైనా సరే మనం వర్క్ చేస్తే మటుకే మనం చదువుకోవాలన్నట్టు కాదనమాట. ఎవ్రీ ఇండివిజువల్ ఎప్పుడైనా ఏదైనా స్టేజ్లో నేర్చుకుంటూనే ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, మన యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా జరుగుతుంటాయి అన్నమాట. అది here. Next one is cardinal chief virtues, that is wisdom, courage, temperance, and justice. Wisdom, courage, temperance, and justice. Some of these may overlap their virtues. They are called cardinal. Cardinal, this is the Latin word, cardio hinge, because they are hinges on which all the virtues depends. These cardinal depends on all, it will depend upon these all virtues are depends upon these cardinal only. That's why it is called like that. These are also called as moral because they govern our actions. Regulate our passions, and guide our conduct according to the faith and reason. Wisdom is perception of truth and the ability to distinguish between the right and wrong. This wisdom gives the perception of truth and ability. What is good and what is bad, we can easily differentiate by using this wisdom. Courage means a firm and elevated mind. ఏ ఫ్రిమ్ ఒక స్టేబుల్గా ఉన్న మైండ్ ఉంటుంది, అండ్ ఫ్రిమ్గా ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం, అండ్ ఎలివేటెడ్ మైండ్ దాన్ని క్విక్గా తీసుకుంటాం అనమాట. అండ్ టెంపరెన్స్ రిప్రజెంట్స్ ఆర్డర్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్. రైట్ పాత్లో మన వర్డ్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలన్నమాట. అది జస్టిస్ ఈస్ పర్సీవింగ్ హ్యుమానిటీ అండ్ అబ్జర్వింగ్ ద ఫెయిత్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఆల్దో దీస్ వర్చ్యూస్ all these virtues are just like a religious point of view, religious tone, just like we seems to be religious tone, like that they are very relevant to the engineering practice. ఈ మొత్తం కూడా చూడటానికి అట్లా ఉంటాయి, కానీ కార్డినల్ వర్చ్యూస్ మొత్తం రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, కానీ అవి ఇంజనీర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి చెప్తున్నారు అనమాట. అది virtues are 5 types. First one is self direction or self governance virtues, public spirited virtues,
teamwork virtues, proficiency virtues, and cardinal virtues. Next one is social responsibility. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఒక అతను ఉంటాడు, ఒక అతను ల్యాంతర్ పట్టుకొని ఒక అడవిలోకి వెళ్తాడు అనమాట. అడవిలోకి వెళ్తూ ఉంటాడు, నడుస్తుంటే డిఫరెంట్ యానిమల్స్ని చూస్తూ ఉంటాడు అనమాట. అట్లా ల్యాంతర్ పట్టుకుంటాడు. అది ఎప్పుడైతే నైట్ అయితే అప్పుడు వెలిగించుకుందామని చూస్తాడు అనమాట. అట్లా ల్యాంతరు అన్ని వాడికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకెళ్తాడు. వాడితో పాటు తీసుకెళ్ళి అన్ని యానిమల్స్ని మార్నింగ్ స్టార్ట్ అవుతాడు అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ యానిమల్స్ని చూస్తూ ఉంటాడు. యాంట్ని చూసి ఎంత పేషెన్స్గా ఇది దాంట్లో తన ఫుడ్ని తను స్టోర్ చేసుకుంటుందని చెప్పి అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత లయన్ని చూసి ఇది అసలు లయన్ ఎట్లా కింగ్ అయింది ఏంటి అని చెప్పి చూస్తే అది సింగిల్గా వెళ్తుంది, అంతా తన పని తాను చేసుకుంటుంది, చేసేస్తుంది అని చూస్తాడు అనమాట. అట్లాగా టైగర్ని చూస్తాడు, అట్లా ప్యాంథర్ని, అట్లా డిఫరెంట్ ఫాక్స్ కన్నింగ్నెస్కి సింబల్గా చూస్తాడు. అట్లా డిఫరెంట్ యానిమల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ అతను ఒక ఇన్స్పైరింగ్ థింగ్లా చూస్తుంటాడు అనమాట. దాని నుంచి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ని చూసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అట్లాగా నైట్ అయిపోయింది. వాడు అక్కడ అడవి నుంచి ఇంటికి వెళ్ళినోడు అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఇంటికి వచ్చేసి ల్యాంతర్ వెలిగించుకొని దారిలో వస్తూ ఉంటాడు. చూసి ఇంటికి వచ్చేస్తుంటాడు. చూస్తూ ఉంటే మినుగురు పురుగులు తెలుసు కదా మనకి, లైట్ ఇస్తూ ఉంటుంది. ఆ మినుగురు పురుగు వాడు ల్యాంతర్ వైపు తిరుగుతూ ఉంటుంది. వాడు ఆ ల్యాంతర్ని పక్కన పెడతాడు అనమాట. పక్కన పెడితే ఆ మినుగురు పురుగు తిరిగినంతసేపు తిరిగి ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి దాని లోపల పడి చచ్చిపోయింది అనమాట. దాని నుంచి వాడికి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే మన లైఫ్లో కూడా మనల్ని బాగా అట్రాక్ట్ చేసేది మనల్ని నాశనం చేస్తుంది అనమాట. అది ఆ పాయింట్ అర్థం చేసుకుంటాడు ఫైనల్గా. వాడు ఏదైతే మనకి ప్యాషనేట్గా ఉంటుందో అట్ వన్ పాయింట్ ప్యాషనేట్గా ఉంటుంది, దాని నుంచి ఇమ్మెన్స్ హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకుంటాం, కానీ అది ప్రాపర్గా అవ్వదు. ఒక సర్టైన్ ఎక్స్టెంట్ అది ప్రాపర్గా ఇంప్రాపర్దో తెలియాలంటే ఆ థింగ్ మనం మన ఎల్డర్స్ని అడగాలన్నమాట. ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అడగాలన్నమాట. మనం ఎవరిని అడగకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది ఇంప్రాపర్ థింగే అవుతుంది అట్ సర్టైన్ పాయింట్లో. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే నీకు వచ్చిన ఆ థాట్ని ఒకసారి మీ పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తే దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. అదే మనం అది తీసుకోకుండా ఈ టీనేజ్లో ఏంటంటే జనరల్గా వాళ్ళ 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 థింకింగ్ కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వటం కానీ అవి చేయము. జనరల్గా ఒక 25కో 26కో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత ఇది మన పెద్దవాళ్ళని అడిగితే బాగుండేది ఆ పాయింట్లో, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంటుంది. అప్పుడు అడిగినా పెద్ద రెస్పాన్స్ అంతా అయిపోయిన తర్వాత అడిగినా వేస్ట్ అనమాట. అందుకని మనల్ని బాగా అట్రాక్ట్ చేసేది ఏదైనా ఉంటే లైఫ్లో దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అది దాని మీద కొంచెం అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత అది గుడ్ బ్యాడ్ నీకే అర్థమైంది. అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. అది మన లైఫ్లో మనల్ని నాశనం చేసేది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, దానికోసం ఏదైనా చేయాలనిపిస్తుంటుంది, ఏది సాక్రిఫైస్ చేసినా బాగానే ఉంటుంది అనిపిస్తుంటుంది అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అండ్ హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. Corporate organizations have social responsibility to all their stakeholders. వాళ్ళ shareholders as well as employees, all are important for the corporate organizations. This includes the well-being of employees and their unions, social responsible investors, customers, dealers, suppliers, local communities, government, non-governmental organizations, and the business owners and managers. Besides showing concern with employee relations and other internal organizational matters, the organization is also concerned with following things. That is, how the product or project is marketed. మనం ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ ఎట్లా మార్కెట్ చేసాం, యూస్డ్ ఆర్ మిస్యూస్డ్, హౌ ఇట్ ఫెయిల్స్, ఏదైనా ఫెయిల్ అయితే హౌ ఇట్ ఫెయిల్స్, అండ్ హౌ ఇట్ ఈస్ డిస్పోజ్డ్, దాన్ని డిస్పోజ్డ్ ఎట్లా చేసాం, ఆర్ డిస్కార్డెడ్ ఎట్లా డిస్కార్డ్ చేసాం చూసుకోవాలన్నమాట. ద వేస్ ఇన్ విచ్ ది used battery cells, example for this one is used battery cells and computers are discarded, have been debated in the engineers forum. ఇదేంటంటే మనం ఇప్పుడు సెల్ ఫోన్సే తీసుకుందాం ఎగ్జాంపుల్.
ఆ సెల్ ఫోన్‌ని మనం పడేస్తుంటాం. అది అట్లాగా పడేయటం వల్ల అది ఆ గార్బేజ్ అట్లాగా పెరిగిపోతూ ఉంటది. కంప్యూటర్సే తీసుకున్న ఆ గార్బేజ్ మొత్తాన్ని ఎక్కడికెళ్తుంది? ఆ గార్బేజ్‌ని ఏం చేస్తారు? వేస్టేజ్‌ని మొత్తాన్ని ఏం చేస్తారు? అది అది ఏమవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ we need these engineers should think of how from these wastage how the society should be protected. అది కూడా తెలుసుకోవాలన్నమాట. ప్రొటెక్టింగ్ ది వర్క్ ఎన్విరాన్మెంట్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చర్ యాజ్ వెల్ యాజ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఎట్లా వెళ్తుంది ఏంటి, ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా ఏంటి అనేది కూడా చూసుకోవాలన్నమాట. ట్రైనింగ్ ది డిసడ్వాంటేజ్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వర్కర్స్. ట్రైనింగ్ని కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైనా కొంతమందికి ఏదైనా షార్ట్ టెంపర్ కొన్ని కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ ఆ పర్టికులర్ డ్యూటీ కరెక్ట్గా చేయగలుగుతున్నాడా లేదా, ఒకవేళ చేయలేకపోతే అతన్ని తీసుకెళ్ళి వేరే సెక్టార్లో వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రైల్వేస్లో లోకో పైలట్ ఉంటారు కదమ్మా. ఆ లోకో పైలట్ అతనికి 3 monthsకి ఒకసారి మెడికల్ చెకప్ ఉంటుంది అనమాట. ఆ మెడికల్ చెకప్లో అతనికి ఐసైట్ కానీ ఏదైనా హార్ట్ డిసీజెస్ కానీ ఏదైనా ఉంటే ఆ డ్రైవర్ని తీసుకెళ్ళి వేరే సెక్టార్లో వేస్తారనమాట. అంటే డివిజనల్ ఆఫీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దానిలో రైటప్ వర్క్ ఇస్తారనమాట. అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. లోకో పైలట్ జాబ్ నుంచి వేరే జాబ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ లోకో పైలట్ జాబ్ ఎర్నింగ్ ఈస్ హై వెన్ కంపేర్ టు ది అదర్ జాబ్స్ అనమాట. అది అందుకని లోకో పైలట్గా పనిచేసిన వాళ్ళు జనరల్గా వేరే సెక్టార్కి వెళ్ళడానికి ఇష్టపడరు. బట్ ఇఫ్ హెల్త్ డస్ నాట్ పర్మిట్ వీ నీడ్ టు స్లైడ్ అనమాట. అట్లా స్లైడ్ అవ్వక తప్పదు కొన్నిసార్లు. అలా ఉంటాయి. అట్లా డిఫరెంట్ సెక్షన్స్లో ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటుంటారు అనమాట ఆర్గనైజర్స్. That is the point here. Training the disadvantaged or physically challenged workers. Next one is subcontracting and hiring practices. ఏదైనా కాంట్రాక్టర్స్కి ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో, మళ్ళీ హైరింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉందో లేదో, ఎవరికైనా వాళ్ళ రికమెండేషన్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ మెరిట్ బేస్లో ఇస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారు అది కూడా చూసుకోవాలన్నమాట. కొటేషన్ ట్రాన్స్పరెంట్గా చేసిన వాళ్ళకి ఇస్తున్నారా, లేకపోతే ఇది రికమెండెడ్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారు లేదో కూడా చూసుకోవాలన్నమాట. అది అండ్ కాంట్రిబ్యూషన్ టు లోకల్ కమ్యూనిటీస్ టు ఎన్రిచ్ దేర్ కల్చర్, సోషల్ అండ్ సివిక్ లైఫ్. ఇది లోకల్ కమ్యూనిటీ సెటప్ చేసుకొని ఆ కమ్యూనిటీస్ ఏం చేయాలి, కల్చర్ని డెవలప్ చేయాలి, వాళ్ళని వాళ్ళ సోషల్ లైఫ్ని బాగుండేలా చూసుకోవాలి, సివిక్ లైఫ్ బాగుండేలా చూసుకోవాలి. It may be even compensatory against the harm to environment. Example, planting trees. This is the planting trees will benefit the environment here. Planting trees and some more various type of responsibilities such as cultural, moral, and casual, moral, and legal are distinguished through the appropriate examples are given in the following table. ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో మనకి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ వన్. ఏ స్ట్రే క్యాటిల్ ఆన్ ది రైల్ ట్రాక్ కాజ్డ్ ది డిరైల్మెంట్ ఆఫ్ గూడ్స్ ట్రైన్. ఏంటంటే ఒక క్యాటిల్ ఉంటుంది, ఆ క్యాటిల్ ట్రాక్ మీదకి వచ్చేసింది, రైల్వే ట్రాక్ మీదకి వచ్చింది. అప్పుడు డ్రైవరు ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ బ్రేక్ వేసాడు అనమాట. సడన్గా బ్రేక్ వేస్తే అది పట్టాలు తప్పింది అనమాట. డిరైల్మెంట్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ అక్కడ దేర్. అది ట్రైన్ పడలేదు కానీ పట్టాలు తప్పి ఒక సైడ్కి వెళ్ళిపోయింది. అది ఆల్దో cattle is the cause, the owner of the cattle is morally responsible for that. Owner of that cattle is morally responsible for letting the cattle go astray on the railway track. That is the transpassing the owner is legally responsible. అది legally as well as morally responsible ఎవరు, owner of the cattle. This is the one example. And another example, a child playing with safety matchsticks causes fire. Although the child is the cause, the parent who have left the matchbox within the reach of the child are morally responsible. ఇక్కడ పేరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈ థింగ్కి. వాడు మ్యాచ్ స్టిక్స్తో ఆడుకుంటూ ఒక హట్ మీద విసిరాడు అనుకోండి, ఆ మ్యాచ్ స్టిక్ ఆ హట్ తగలబడిపోతే దానికి పేరెంట్ ఓన్లీ మోరల్లీ రెస్పాన్సిబుల్. కొన్నిసార్లు కుదిరితే దాన్ని లీగల్ కూడా రెస్పాన్సిబుల్ కూడా చేస్తారనమాట. అక్కడ వచ్చిన
హజార్డియస్ కండిషన్ బట్టి అది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ Seth was driving a car. He failed to stop at the red signal, which caused an accident. This is this thing first thing, driving a car, he failed to stop at the red signal దగ్గర ఆపకుండా వెళ్ళిపోయాడు. Then Seth is casually responsible for the whole incident. In the second case, suppose he applied brakes but they failed. అప్లై చేసిన అవి ఫెయిల్ అయినాయి కాబట్టి సేత్ హ్యాస్ బీన్ నెగ్లిజెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్రేక్స్. దీనికి కూడా బ్రేక్స్ అప్లై చేసినా కానీ అవి పనిచేయకపోవటం, తర్వాత బ్రేక్స్ పాడైపోయినాయి ఇవన్నీ చెప్పడం కాదు కదా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత సో మెనీ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్, ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ దేర్ ఇన్ దట్ ఇన్సిడెంట్. That Seth has been negligent of maintenance of brakes or maintenance of car, like that. Here, the entire incident, Seth is whole responsible here. There was a forest fire. It was traced to campfire at a specific site, and Raj was the last to use the campsite. ఇక్కడ రాజ్ అనే వ్యక్తి, ఒక ఫారెస్ట్ ఫైర్ జరిగిందనమాట, ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫైర్ జరిగింది. రాజ్ అనే వ్యక్తి దాన్ని చూసి దాన్ని టైంకి అక్కడ ఫారెస్ట్ ఫైర్ జరుగుతుందని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్కి కానీ ఫైర్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్తే దాన్ని వెంటనే వాళ్ళు దాన్ని స్టాప్ చేసేవాళ్ళు. బట్ రాజ్ ఈస్ క్యాజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫారెస్ట్ ఫైర్. హీ ఫెయిల్ టు పుట్ అవుట్ ది క్యాంప్ ఫైర్. కొంచెం ఉన్నప్పుడే దాన్ని ఆర్పగలగాలి, అతనే ఆర్పగలగాలి. ఆర్పలేనప్పుడు వెంటనే వేరే వాళ్ళకి చెప్పగలగాలన్నమాట. ఆల్దో ద టెంపరేచర్ వాస్ హై అండ్ ద డ్రైవ్ లీవ్స్ హెల్ప్డ్ ది ఫైర్ టు స్ప్రెడ్. రాజ్ అలౌడ్ ది ఫైర్ టు స్ప్రెడ్, హెన్స్ హీ ఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ ఇన్సిడెంట్, ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్. రాజ్ ఈస్ ది క్యాజువల్లీ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రొడక్ట్ సోల్డ్ హ్యావ్ కాజ్డ్ హార్మ్ వైల్ బీయింగ్ యూస్డ్. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, అది సెల్ చేశారు, అది హార్మ్ చేస్తుంది అనమాట. అది యూజ్ చేయటం వల్ల హార్మ్ చేస్తుంది. అట్లా హార్మ్ చేస్తుంది అనుకోండి ఏదైనా ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు వెహికల్స్ ఆటోమొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ సమ్ అదర్ different points of views. Here the engineer or the engineering firm is the legally responsible for this for that product, for the harmful effects of defects in their product, but they are not morally responsible for the harm or defects. ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక చిన్న ఆటోమొబైల్లో ఏదైనా పార్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారమ్మా. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. అది డ్యూరబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ లెస్ అనుకుందాం, అది వెంటనే పాడైపోతుంది అనుకోండి. దెన్ దట్ ఈస్ ది ఇంజనీరింగ్ సెక్టార్ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు అనమాట. దట్ మీన్స్ they are legally responsible. Those engineers are legally responsible and that organization is legally responsible, but it is not morally responsible thing for the harm or defects here. A fitter lost one of his eyes while inserting a chip by using a hammer. హ్యామర్ తోటి ఏదో చిన్న చిప్ పెడుతున్నాడు. ఆ చిప్ పెడుతున్నప్పుడు ఆ హ్యామర్ తగిలి అతనికి ఐ పోయిందనమాట ఒక ఫిట్టర్కి. అదేంటంటే the hammer manufacturer was legally responsible on the basis of doctrine of strict liability prakaram. It is a legally responsible, which does not require any proof of effect in the design of the hammer. Adi legally responsible. Morally, the manufacturer was not responsible. హ్యామర్ కరెక్ట్గా తయారు చేయకపోవడం లీగల్లీ రెస్పాన్సిబుల్, మోరల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం లేనట్టే అనమాట. అది జస్ట్ అది 2 వేస్గా చూడొచ్చు అనమాట. హ్యామర్ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా లేకపోవటం ఒకటి, అండ్ అది యాక్సిడెంటల్గా జరగడం కూడా ఇంకొకటి అనమాట. అతను బాధ్యతగా ఉంటే, అతను కొంచెం స్లోగా ఆ హ్యామర్ని స్లోగా యూస్ చేసి ఉంటే అతను అయిపోదు అనమాట. హీ డోంట్ లాస్ హిస్ ఐ అనమాట. అది నెక్స్ట్ వన్. ఇన్ ఎ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లాయిడ్ that the engineer to be held for not observing the possibility of danger. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక కంపెనీలో, ఒక చిన్న ప్లాంట్లో ఒక ఇంజనీర్ ఉన్నారు. ఏదైనా డేంజర్ జరుగుతుంది, అది ఇంట్రాస్పెక్ట్ చేసుకోవట్లేదు అన్నమాట. చేసుకోకపోతే అక్కడ ఇంట్రాస్పెక్ట్ చేసుకోకుండా కొంచెం అతను ఏంటంటే కొంచెం లేజీగా ఉన్నాడు, దానివల్ల ఒక యాక్సిడెంట్ వచ్చిందనమాట. అదేంటంటే the engineer is free from legal responsible, but he has the moral responsibility. అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఇంజనీర్కి ఉంది, అది మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు అన్నమాట. టు అబ్జర్వ్ ది వర్క్ డన్. ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఆ కింద ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, ప్రాపర్గా చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా మెయిన్ రియల్ టైంలో
ఇట్లా అందరినీ మేనేజ్ చేయటంలోనే ఉంటుందన్నమాట మెయిన్ రోల్ ఆఫ్ దిస్ ఇంజనీర్. అదే నెక్స్ట్ వన్ ఈస్ ఏ పండాల్ ఎరెక్టెడ్ బై ది కాంట్రాక్టర్. పండాల్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ చతుర్థికి ఇప్పుడు వినాయక స్వామి ఊరేగింపులు తీసుకెళ్తారు కదా, అట్లానే దసరాకు కూడా అమ్మవారి విగ్రహాలు తీసుకెళ్తుంటారు. అంటే జస్ట్ లైక్ ప్రభను కడతారు అంటారు కదా, అట్లా పండాల్ ఎరెక్టెడ్ బై ది కాంట్రాక్టర్ ఇన్ ఏ మ్యారేజ్ హాల్. ఇక్కడ మ్యారేజ్ తీసుకున్నారు. మనం ఇట్లా దేవుడు ఉత్సవాల్లో కానీ మ్యారేజెస్లో కానీ డిఫరెంట్ అకేషన్స్లో దాంట్లో కాంట్రాక్టర్ ఇది పండాల్ ఎరెక్టెడ్ బై ది కాంట్రాక్టర్ ఇన్ ఏ మ్యారేజ్ హాల్ క్యాచెస్ ఫైర్ డ్యూ టు ది లీకేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల అక్కడ చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. అదేంటంటే no legal responsibility for పండాల్ కాంట్రాక్టర్. ఓనర్ ఆఫ్ ది హాల్ ఈస్ నార్మల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది లీకేజ్. ఆ హాల్ మ్యారేజ్ హాల్స్ ఉంటాయి కదా, ఆ హాల్లో లీకేజ్కి ఓనర్ ఆఫ్ ది హాల్ ఈస్ మోరల్లీ రెస్పాన్సిబుల్. లీగల్ రెస్పాన్సిబిలిటీ రావాలంటే ఆ యాక్సిడెంట్ చాలా పెద్దదై ఉండాలి అట్లా. అండ్ క్వశ్చన్ పేపర్స్ వర్ లీక్డ్ అవుట్ బై సమ్ పర్సన్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్లో క్వశ్చన్ పేపర్ ఏదైనా లీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దట్ కాజెస్ ది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కెనాట్ బి హెల్డ్ లీగల్లీ రెస్పాన్సిబుల్ ఆల్దో హీ ఈస్ మోరల్లీ రెస్పాన్సిబుల్. ఇట్లా క్వశ్చన్ పేపర్ లీకేజెస్ అయినప్పుడు కూడా ఇండైరెక్ట్లీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీదకి వెళ్తుంది అనమాట ఫోకస్ మొత్తం. అది దీస్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ morally and legally responsible examples. And last one, accountability and obligations are there. Accountability means the capacity to understand and act on moral reasons and willingness to submit one's actions to moral scrutiny and be responsive to the assessment of others. It includes being answerable for meeting specific obligations. Example, liable to justify or give reasonable excuses the decisions, actions or means and outcomes, sometimes unexpected things also, which requires by the stakeholders or by law. That is consciousness. It means being sensitive to fulfill the range of moral values and responsibilities and the willingness to upgrade their skills, put efforts and reach the best balance possible among those considerations. These are the points comes under accountability. Next one, blameworthy or praiseworthy. We already seen this one. Own the responsibility for the good or wrong outcome. Courage to accept the mistakes will ensure the success in the efforts in future. The term corporate responsibility and corporate accountability have different meanings here. Corporate responsibility emphasizes the voluntary compliance of a particular organization to particular codes of conduct. The group of individuals in the organizations are assigned responsibility. ఒక group of individualsకి ఒక responsibilityని assign చేస్తారన్నమాట. Assigned responsibilities through policy manuals and flowcharts. The corporate accountability means holding all the corporate organization accountable to the public, employees, customers and stockholders as empowered by rules and laws here. And last one is obligation. We have seen already these different types of obligations, but this is with respect to the safety and other obligations of professional engineers are justifiable by these aspects here. Moral obligations through law and enforced code of conduct, through membership of professional society, contractual agreement with employees, by entry into the career as engineer, upon graduation from engineering institutions, and by special employment agreement or agreement with the professional societies. The paramount obligation means giving importance to these are the main things: safety, health and welfare of the public in performing the professional duties. These are the obligations. Basic obligation is this one: safety, health and welfare. Before going to end my session, I will tell one more point. ఏంటంటే మనం ఈ రెస్పాన్సిబుల్ థింగ్స్ మనం రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయడం కోసం మనం జనరల్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది
ఒక 4 క్వార్టర్స్‌లో ఉంటదనమాట. అదేంటంటే ఫస్ట్ క్వార్టర్‌లో ఏంటంటే లెర్నింగ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వి విల్ అటైన్ ది నాలెడ్జ్ త్రూ లెర్నింగ్ ఫ్రమ్ ది టీచర్. టీచర్ నుంచి మనం నేర్చుకునేది ఒక పావు భాగం ఉంటదనమాట. అదే మీరు సొంతగా మన తెలివితేటలతో నేర్చుకునేది ఇంకొక క్వార్టర్ పార్ట్ ఉంటది. దట్ ఈస్ ఇంకొక పావు భాగం మన సొంతంగా నేర్చుకుంటాం అనమాట. మళ్ళీ మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకొక పావు భాగం నేర్చుకుంటాం అనమాట. మన ఫ్రెండ్స్ నుంచి వేరొక వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక క్వార్టర్ పార్ట్ నేర్చుకుంటాం. పావు భాగం నేర్చుకుంటాం. ఇంకా మిగతా ఇంకొక క్వార్టర్ పార్ట్ ఉంటది గదా! ఇంకొక పావు భాగం ఏంటంటే మన ఎక్స్‌పీరియన్సెస్ తోటి, మన లైఫ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ తోటి మన టైం వెళ్ళే కొద్దీ నేర్చుకుంటా ఉంటాం అనమాట. అంటే మనం మనం లైఫ్ లాంగ్ లెర్నర్స్‌గా ఉండాలంటే ఫస్ట్ పార్ట్ ఫ్రమ్ గురూస్ దట్ ఈస్ ఫ్రమ్ టీచర్స్. సెకండ్ క్వార్టర్ పార్ట్ యువర్ సెల్ఫ్ మన నుంచి మన సెల్ఫ్‌గా నేర్చుకున్నది. థర్డ్ క్వార్టర్ పార్ట్ ఈజ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాం. అండ్ ఫోర్త్ క్వార్టర్ పార్ట్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్ టైమ్ బీయింగ్. అట్లా టైం వెళ్తున్న కొద్దీ నేర్చుకుంటాం అనమాట. అంటే మనకు అన్నీ వచ్చేయవు. ఒకేసారి వచ్చేయవు. అన్నీ మనకు అన్నట్టు కూడా ఉండకూడదనమాట. మనకి ఎంత తెలిసినా గానీ దానికి కొంచెం మనం మోడెస్ట్‌గా ఉండాలి. డౌన్ టు ది ఎర్త్ ఉండాలి. నాకు ఇదొచ్చు, అదొచ్చు అనే గర్వంగా కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. అది. మనం ఎంతొచ్చినా సరే మనకి రాదనుకుంటేనే మనం ఎక్కువ నేర్చుకోగలం. దెన్ ఓన్లీ వి విల్ ఫ్లరిష్ వాటెవర్ ది థింగ్ వి ఆర్ గోయింగ్ టు డూ. అట్లాగా ఇప్పుడు మనం జనరల్‌గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని చూస్తుంటాం అనమాట. ఇన్ దిస్ మన ప్రొఫెషన్స్‌లో. ఆ ప్రొఫెషన్స్‌లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్‌లో ఎట్లా ఉంటారంటే కొంతమంది వాడికి ఎప్పుడు ఆహ్, ఆహ్, ఎట్లా చెప్పాలి? కొంతమందుంటారు. వాళ్ళకేంటంటే, ఎప్పుడు ఏదో ఒక బాధున్నట్టే ఉంటారనమాట. ఎందుకు బాధగా ఉంటాడు అంటే, ఈ రీజన్స్ వల్లనమాట. అతనికి ఎక్కువ అసూయ కలవాడై ఉంటే, అతనికి దుఃఖం ఎక్కువగా ఉంటది. అతిగా జాలి చూపించినా సరే, అతిగా జాలి చూపించేవాడై ఉంటాడు. లేదా అతిగా అసహించుకునే వాడై ఉంటాడనమాట. మళ్ళీ తృప్తి లేనివాడై ఉంటాడు. లేపోతే బాగా ఫాస్ట్‌గా కోపం వచ్చేవాడై ఉంటాడనమాట. లేపోతే నిత్యం ఏదైనా సరే ఎక్కువగా డౌట్‌ఫుల్‌గా ఉన్నాడనుకో, వాడు సరిగ్గా ఉండడనమాట. హ్యాపీగా ఉండలేడు. నిత్యం ఏదో ఒకటి డౌట్స్ వస్తానే ఉంటాయి. అన్నిటి మీద ఏదో ఒక అనుమానం ఉంటదనమాట వాడికి. అది. ఇతరుల మళ్ళీ ఇతరుల సంపాదన మీద ఆధారపడి జీవించే వాళ్ళకి కూడా ఈ వీళ్ ఈ ఈ బ ఇవన్నీ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ బాధతోనే ఉంటారనమాట. ఎప్పుడు దుఃఖంగానే ఉంటారనమాట. ఎప్పుడు వర్రీడ్‌గా ఉంటారు స్టేట్‌లో. అట్లాగా ఈ ఫీచర్స్ మనలో లేకుండా చూసుకోవాలనమాట ఎప్పుడైనా సరే. ఎప్పుడు వేరే వాళ్ళని చూసి అసూయపడకూడదు. అతిగా జాలి పడకూడదు. ఎంత జాలి పడాలో అంతే జాలి పడాలి. అసహించుకోవటం కూడా అట్లా ఉండకూడదనమాట. ఎప్పుడు ఎక్స్‌ట్రీమిటీ పనికిరాదు. ఎంత లిమిట్‌లోనే ఉండాలనమాట అది. సంతృప్తిగా ఉండాలి. కోపం ఎట్లా అంటే మంచి వాళ్ళకి ఎక్కువ షార్ట్ డ్యూరేషనే ఉండిద్దనమాట కోపం. విత్ ఇన్ ఏ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో కోపం పోయిద్దనమాట. అది మనం తర్వాత చెప్పుకుందాం ఒకసారి. కోపంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. మళ్ళీ ఎప్పుడు డౌట్‌ఫుల్ నేచర్ కూడా ఎక్కువ ఉండకూడదనమాట మనిషికది. ఇతరుల ఇతరుల మీద, ఇతరుల సంపాదన మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఎక్కువగా. మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా మనం ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దీస్ ఆర్ ది థింగ్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫర్ దిస్ డే. Please go through once again what are the responsibilities. Responsibility census, first one. Second one, different types of responsibility: moral responsibility, casual responsibility, job responsibility, legal responsibility. In that responsible professionalism, in that virtues are there: 5 virtues: self direction, public spirited virtues, teamwork virtues, proficiency virtues, cardinal virtues, and social responsibility. In that also some of the points are given. Please go through that one. Different examples are given with respect to that example. What is moral responsible and what is legal responsible? We came to know that. And accountability and obligations. These are the topics we have covered for this day.